తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ శుభోదయం. ఇవాళ గుంటూరు చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైనట్లేను. క్యాన్సర్ చికిత్సలో ఇవాళ రోజున క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఆర్కా హాస్పిటల్ పూర్తిగా క్యాన్సర్ నివారణకు చికిత్సలకు అంకితమై ఒక కొత్త మెషిన్ వాళ్ళు తీసుకురావటం, దానికి నన్ను గెస్ట్గా పిలిచి ఈ బ్రేకిథెరపీ మెషిన్ ఫ్లెక్సిట్రాన్ అనే ఈ మెషిన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు ఆర్కా డాక్టర్లకి వారందరికీ కూడా నా థ్యాంక్స్. ఇక్కడ డాక్టర్ రాజనాయుడు గారు ఉన్నారు. వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫార్మర్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నాట్కో క్యాన్సర్ సెంటర్ కూడా మొదలైంది. క్యాన్సర్ మనకు తెలియకుండానే ప్రతి ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉన్న నేపథ్యం ఉన్న ఒక రోజుల్లో మనము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా రావటము మంచిదే, కానీ క్యాన్సర్ పెరుగుతుందని ఒక ఆందోళన కూడా ఉంది మనసులో. మనము ఈ క్యాన్సర్ వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ ది పూల్ ఆఫ్ క్యాన్సరోజన్స్ అనే పరిస్థితి వచ్చింది. ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల కానీ, వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఫుడ్ అడల్టరేషన్ వల్ల కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల మనకి ప్రతి చోట కూడా క్యాన్సర్ పేషెంట్ కనపడుతున్నాడు. అలాంటి నేపథ్యం ఉన్న ఈ రోజుల్లో ఆర్కా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఫ్లెక్సిట్రాన్ అనే బ్రేకిథెరపీ మెషిన్ తీసుకొచ్చి దాదాపు అది 3 కోట్ల వర్త్ ఉంటుంది. దాని గ్యాడ్జెట్స్ అన్నింటిలో కలిపితే ఆ బ్రేకిథెరపీలో మెషిన్లో ఉన్న ఆ రేడియేషన్ సోర్స్ కూడా ఫ్రాన్స్ నుంచి, నెదర్లాండ్ నుంచి తెచ్చుకోవాలి. అది మళ్ళీ 6 నెలలకు ఒకసారి అది అయిపోతుంది. దాంట్లో ఉన్నది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తది తెచ్చుకోవాలి. దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ థెరపీకి ఈ బ్రేకిథెరపీ అనేది, టెలిథెరపీ అంటే మీకు దూరంగా ఉండి ఇచ్చేది టెలిమెడిసిన్ లాగా, బ్రేకిథెరపీ అంటే ఇంటర్నల్గా ఈ సోర్స్ని పెట్టి అక్కడ క్యాన్సర్ కణాలన్నా మాడిపోయి ఆ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉన్న ఒక బ్రేకిథెరపీ ఇది. అలాంటి మెషిన్ మన గుంటూరులో కామన్ మ్యాన్ రీచ్ అయ్యేలాగా తీసుకొచ్చిన ఆర్కా మొత్తం ఈ డాక్టర్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ నేను శుభాభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి పేద ప్రజలున్న గుంటూరు చుట్టుపక్కల కూడా చాలా మంది కూడా రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. దానికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. అలాగే ఎంతమంది ఎన్ని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ మొదలుపెట్టి ఈ చుట్టుపక్కల చాలా వచ్చాయి. అంటే ఎందుకు వస్తున్నాయంటే క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి. అయితే దీనికి మనం ప్రివెన్షన్ కూడా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మా అందరి మీదను. అది కూడా మనం స్టడీ చేస్తున్నాము. ఎందుకంటే మన క్యాన్సరోజన్స్ తగ్గిపోయేలాగా మనము, మీరు చూడండి, మేల్స్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువైపోతుంది, ఫీమేల్స్లో అయితే యుట్రైన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ బ్రేకిథెరపీ వీళ్ళు తెచ్చిన ఫ్లెక్సిట్రాన్ మెషిన్ కూడా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఎర్లీ స్టేజ్లో కానీ లేకపోతే 3rd స్టేజ్ అట్లా ఉన్నప్పుడు అది మార్చివేయడానికి, ఒకవేళ ఇనాపరబుల్గా ఉన్నప్పుడు ఆ ట్యూమర్ సైజ్ తగ్గించి పక్క స్ప్రెడ్ కాకుండా క్యాన్సర్ సెల్స్ బర్న్ చేయడానికి ఉపయోగపడే అద్భుతమైన మెషిన్ వీళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇంతకుముందు మనం అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మద్రాస్ అను, ఒక చెన్నై అను, అదే చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్ కను, లేకపోతే హైదరాబాద్ బసవతారకం అని అనుకునే వాళ్ళము ఇవాళ రోజున మన గుంటూరు రాజధాని ఏరియాలో ఉన్న ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇవాళ చాలా చోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి. క్యాన్సర్కి ఒక ఆన్సర్ దొరికింది, కానీ ఈ క్యాన్సర్ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఇంత మంచి మెషిన్ తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చి రీజనబుల్లీ గుడ్ రేట్స్ తోటి వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా మన అందరి తరఫున కూడా మనకి వాళ్ళకి శుభాభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రీట్మెంట్స్ ఆప్షన్స్కి ఎక్కువ దూరం వెళ్లకుండా ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ పవన్ రాఘవ్ ఉన్నారు, ఇక్కడ అలాగే హేమంత్ ఉన్నారు సర్జన్, అలాగే మేడం టోటల్గా హిమని అని రేడియోథెరపీ డాక్టర్, మంచి డాక్టర్, వారు కూడా ఇక్కడ చదువుకున్న వారేను. సో వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ క్యాన్సర్ని ఇక్కడ ఒక ఆన్సర్ చూపించాలనే ఉద్దేశంతో వచ్చారు. వారందరికీ కూడా నా శుభాభినందనలు ఈ పత్రికా ముఖంగా. ఎందుకంటే మీడియా మిత్రులందరికీ కూడా వీళ్ళ హాస్పిటల్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసింది. ఎందుకంటే మీరు మంచి మెసేజ్లు స్ప్రెడ్ చేస్తే ఈ క్యాన్సర్కి ఎక్కడ మంచి ట్రీట్మెంట్స్ లభిస్తాయి, ఎక్కడ మంచి డాక్టర్స్ అని చెప్పగలిగితే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అలాంటి పని మీరు చేస్తున్నందుకు నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనిపించి ఈ మాట చెప్తున్నాను. సో అంటే ఈ ఆసుపత్రి
బాగా డెవలప్ అవ్వాలి, పేషెంట్లు ఎక్కువ రావాలి కోరుకుంటే అదొక ఇలాంటి మన ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఇక్కడ ఇది బాగా పెరగాలి, ఓల్డ్ ఏజ్ హోమ్ అందరూ ఇక్కడ చేర్పించాలనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చిన్న సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ తో మాట్లాడాల్సిన ఒక చిన్న అంశం ఇది. సరే ఏమైనా సరే క్యాన్సర్ పేషెంట్లు మన సొసైటీలో పెరగకూడదని గట్టిగా కోరుకుందాము. అయితే క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ ఉందని తెలియజేయడం కోసమే వీళ్ళు ఈ బ్రేకీ థెరపీ మెషిన్ తెచ్చారని అనుకుంటున్నాను. వారందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగించిన డాక్టర్ రాజనాయుడు గారికి, డాక్టర్ హేమంత్కి, అట్లాగే పవన్కి, అలాగే హిమని గారికి, అందరికి కూడా వాళ్ళ టీం అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మీడియా మిత్రులు చక్కగా వచ్చి మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వచ్చి మీ అందరికి కూడా శుభాభినందనలు, నమస్కారం తెలియజేసుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్కా క్యాన్సర్ హాస్పిటల్లో నూతనంగా ఇంకొక ఫెసిలిటీ పెంచబడబోతుంది. రేడియోథెరపీ అంటే మీకు తెలుసు, క్యాన్సర్ని రేడియేషన్ ద్వారా వైద్యం చేయటం ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. బయట నుంచి రేడియేషన్ ఇవ్వడం అనేది టెలిథెరపీ అంటారు. దానికి మా దగ్గర లీనియర్ యాక్సిలరేటర్ అనే లేటెస్ట్ మెషిన్, లేటెస్ట్ మోడల్ మెషిన్ వెర్సా కంపెనీ ద్వారా తీసుకొచ్చిన వెర్సా హెచ్డి అనే లేటెస్ట్ మోడల్ మెషిన్ అన్ని రకాల క్యాన్సర్స్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో వైద్యం చేయగలిగే సదుపాయం ఉంది. అది కాకుండా లోపల నుంచి రేడియేషన్ ఇవ్వడం అనేది అది ఒక ప్రత్యేకమైన వైద్యం. దాన్ని బ్రెకీథెరపీ అంటారు. ఆ బ్రెకీథెరపీకి హై డోస్ రేట్ డెలివరీ చేయడం అనేది హైలీ కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ తోటి, హైలీ కంప్యూటరైజ్డ్ సొఫిస్టికేటెడ్ మెకానిజం తోటి డెలివరీ చేయడం అనేది పేషెంట్ కి, తర్వాత వైద్యం చేసే వ్యక్తులకి అందరికీ క్షేమంగా ఉండే విధంగా హైలీ కంప్యూటరైజ్డ్ మెషిన్ అనేది ఫ్లెక్సిట్రాన్ అనే మెషిన్ ని ఈరోజు నా దగ్గర స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఈరోజు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ గారి చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి మీ అందరూ వచ్చి ఈవెంట్ని కవర్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత ఈ క్యాన్సర్ అనేది మీ అందరికీ తెలిసినంత భయంకరమైన వ్యాధి. క్యాన్సర్ గణాంకాల ప్రకారం చూస్తే దాదాపు మనకి ఒక 10 నుంచి 30 లక్షల వరకు మన దేశంలో క్యాన్సర్ ఉంటారు. వీళ్ళల్లో ఎక్కువ మందికి, దాదాపు సగం మందికి వారి జీవిత కాలంలో వాళ్ళ వైద్యం పెరిగే కాలంలో రేడియేషన్ అవసరం వస్తుంది ఖచ్చితంగా. అది ఆ వైద్యం అనేది రేడియేషన్ ఒకటే కాకుండా వేరే వైద్యం సదుపాయాలు, సర్జరీ, కీమోథెరపీతో కూడా కలిపి క్యాన్సర్ని వైద్యం చేస్తూ దాన్ని పూర్తి న్యాయం చేస్తున్నారు. ఈ అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండటం అనే ప్రధాన లక్ష్యంతో మెయిన్ గా మన యంగ్ ఆంకాలజిస్టులు డాక్టర్ హేమంత్ సర్జికల్ ఆంకాలజిస్టులు, డాక్టర్ పవన్ మెడికల్ ఆంకాలజిస్టులు, తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ అయిన మేము, మైసెల్ఫ్ అండ్ డాక్టర్ హిమని, మేమందరం ఒక టీమ్ గా ఈ డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ అనే దాన్ని నడిపిస్తున్నాము. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, పోలీస్ భద్రత, రకరకాల ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ జర్నలిస్ట్ కూడా మీకు ఆరోగ్యశ్రీ సదుపాయం ఉంది. సో ఇటువంటి సదుపాయాలు మా దగ్గర ఉన్నాయి అనేది ఒకటి. తర్వాత ఈ కొత్తగా మేము ప్రారంభించిన ఈ సదుపాయం ఒకటి, దీని ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లస్ ముఖ్యంగా మన సూపరింటెండెంట్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా వారు ఈ మీటింగ్కి రావటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా సర్జరీ ఆస్పెక్ట్స్ సర్జరీ చివరిలో మాట్లాడారు. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, అదేంటంటే ఒక జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఒక బ్రాంచ్ లా ఉంటుంది. ఇదేంటంటే డెడికేటెడ్ హాస్పిటల్. సో ఈ డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఎస్టాబ్లిష్ అయింది అనేది ఒకటి. నెంబర్ 1, మేము స్టార్ట్ చేయడమే కాంప్రమైజ్ అవ్వకుండా ట్రీట్మెంట్ డెలివరీ బాగా ఉండాలని లేటెస్ట్గా పెట్ సిటీ స్కాన్తో పాటు ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ఒక 6 నెలల్లో రాబోయే ట్యూమర్ని కూడా ఈరోజే కనిపెట్టచ్చు. సో అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఇంకా ఖచ్చితంగా ఉంటుందనే ఉద్దేశంతో డే 1 నుంచి ఉండే విధంగా పెట్ సిటీ స్కాన్తోనే మేము స్టార్ట్ చేసాం.
ఇంకా భవిష్యత్తులో మేము కొద్ది రోజుల్లో కానీ కొద్ది నెలల్లో కానీ ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడానికి ఆల్రెడీ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగానే ఉంది. సో మిగిలిన అన్ని వనరులన్నీ సమకూర్చుకొని ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశం. అది కూడా లక్కీగా ఆరోగ్యశ్రీలో ఉంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, కొన్ని రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్. సో ఆ సదుపాయాన్ని కూడా పేషెంట్స్కి అందించడానికి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రెడీగానే ఉంది డే 1 నుంచి. దాన్ని అమలు చేయడానికి మేబీ కొంచెం ఫ్యూ మంత్స్ టైం పడుతుంది మా దగ్గర. ఇంకోటి ఎక్విప్మెంట్, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు బ్రేక్ థెరపీ ఎక్విప్మెంట్ మన దగ్గర 10 ఛానల్ బ్రేక్ థెరపీ. మామూలుగా మీకు ఎక్కడ చూసినా కానీ మిగతా హాస్పిటల్స్ లో 5 ఛానల్ బ్రేక్ థెరపీ, మన దగ్గర ఉంది 10 ఛానల్ బ్రేక్. పెట్ సిటీ స్కాన్ మనకి మామూలుగా ఉంది అందరికి 16 స్లైస్, మనది ఇండియన్ మేడ్ 32 స్లైస్ పెట్ స్కాన్. అండ్ మన దగ్గర ఉన్న లినాక్ కూడా హైయెస్ట్ లినాక్ కాన్ఫిగరేషన్ కూడా హైయెస్ట్ లినాక్. అంటే ఈవెన్ 2mm ట్యూమర్, 3mm ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మనం SRS అంటాం, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, అట్లాంటి కేపబుల్ ఉన్న మిషన్. ఇంకోటి మీరు నాకు అడిగిన క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనది కార్పొరేట్ హాస్పిటల్ కాదు, అంటే వ్యాపారంగా వైద్యం చేసే హాస్పిటల్ కాదు. మేము మా ప్యాషన్తో, మేమందరం సార్ శిష్యులు, మా ప్యాషన్తో మా సేవింగ్స్తో పెట్టిన హాస్పిటల్. సో దీనికి ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా ఇందులో నుంచి ఈ ప్రాఫిట్స్ తీయాలి ఇది అని ప్రాఫిట్ కోసం నడుపుతున్న హాస్పిటల్ కాదు. మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి పేషెంట్స్ వస్తే వాళ్ళ ఎఫోర్డబిలిటీని బట్టి మనం కొంతమంది చేయించుకున్నారు ఇక్కడ ట్రీట్మెంట్, వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. కుదిరినంత వరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, హెల్త్ కార్డు కానివ్వండి, మనం ఎంతవరకు చేయగలిగితే మాకు ఎంత వెసులుబాటు ఉంటే పేషెంట్కి అంత బర్డెన్ లేకుండా మనం మనకున్న లిమిటేషన్స్ తో ఎంతవరకు ట్రీట్మెంట్ చేయాలో బెస్ట్ ట్రీట్మెంట్ మనం అందించగలిగిన ఫెసిలిటీ ఉంది. సో అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళారనుకోండి, ఎంఆర్పి లాగా ఒక రేట్ వేసి ఇదిగోండి ఈ ట్రీట్మెంట్కి ఇంత కాస్ట్, అందులో తగ్గిస్తే ఒక 5%, 10% తగ్గిస్తారు. మన దగ్గర అలా లేకుండా మనకి ఆర్కా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా ఉంది, దాంట్లో నుంచి కూడా మనం కొంచెం వెసులుబాటు చేసి ఇప్పుడు సర్జరీస్ అనుకోండి వాళ్ళు పెట్టుకోలేకపోతే మనం చేసి పెడుతున్నాం. కొంచెం కన్సెషన్ ఇచ్చి కొంచెం డొనేషన్స్ లాగా తీసుకొని మన దగ్గర ట్రస్ట్లో నుంచి కొంచెం అమౌంట్ వేసి మనం వాళ్ళకి ఆరోగ్యశ్రీలో మనం చేయలేని కొంచెం కవర్ కానీ కొన్ని సజెస్ట్ అట్లాంటివి ఉంటే మనం చేసి పెడతాం. ఆ వెసులుబాటు ఇవ్వగలుగుతాం. సో ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్స్ మేము ఉన్నాం, కార్పొరేట్ కాదు. ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పూర్ పీపుల్ ఉన్నారు అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగలిగి టైం స్పెండ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు పూర్ పీపుల్ కాదు, మిడిల్ క్లాస్ వర్క్ చేసుకోవాలి, వెంటనే ట్రీట్మెంట్ అయిపోవాలి, అట్లాగా వెయిటింగ్ టైం లేకుండా ఫాస్ట్గా మనం ట్రీట్మెంట్ చేయగలిగాం. క్యాన్సర్ అనే దాంట్లో విస్తృతంగా జరుగుతున్నాయంటే ప్రతిరోజు ఏదో కొత్త ఆవిష్కరణ జరుగుతుంది, ఎప్పటికప్పుడు కొత్త వైద్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేము ట్యూమర్ బోర్డ్స్ ద్వారా ముగ్గురం, రేడియేషన్ సైడు, సర్జికల్ సైడు, మెడికల్ సైడు, మేము ఒక టీం వర్క్ లాగా ట్యూమర్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకొని ఫైనల్ కంక్లూజన్ తోటి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా డిజైన్ చేసుకుని వెళ్తున్నాం. తర్వాత ఒక మైల్ స్టోన్ ఆల్రెడీ మేము అచీవ్ చేసిన మైల్ స్టోన్ ఏంటంటే లాస్ట్ ఫిబ్రవరిలో మేము ఒక నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మెడికల్ ఆంకాలజీ తరఫున ఐటీసీ హోటల్లో. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. గుంటూరులో ఇంతవరకు ఎవరు మెడికల్ ఆంకాలజీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరు చేయలేదు. అది ఆర్కా హాస్పిటల్ మేము లెస్ దాన్ 1 year, మేము స్టార్ట్ చేసిన లెస్ దాన్ 1 yearలోనే అది చేయడం అనేది జరిగింది. ప్లస్ ఆల్రెడీ మాకు ఒక అమెరికన్ ఆంకాలజీ టీమ్ తోటి టైఅప్ ఉంది. సో డిఫికల్ట్ కేసెస్ ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ తెలుసుకోవడానికి వాళ్ళతోటి మేము ట్యూమర్ బోర్డు టెలి మీటింగ్ ద్వారా వాళ్ళతోటి షేర్ చేసుకొని వీ కెన్ కమ్ టు ఏ లేటెస్ట్ ట్రీట్మెంట్ని కూడా మనం పొందే అవకాశం ఉంది వాళ్ళ టీం ద్వారా. సో ఒక పక్క ఇటు కామన్ మ్యాన్కి అప్రోచబుల్గా ఉండే విధంగా వైద్యం అందిస్తూ, రెండో పక్కన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ ఇన్ ఏ ప్లాన్డ్ వే. యంగ్స్టర్స్కి ఎంతూజియాజం ఉంది, ప్లస్ నా వైపు నుంచి నేను గైడెన్స్ ఉంది. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ టీమ్, యాజ్ అ గుడ్ టీమ్ వీఆర్.